ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విషయం. ఓం అరుణాచలేశ్వరాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. సో మీరు ఇప్పటికే తెలుసుకునే ఉంటారు మనం ఈ వీడియోలో ఏం కవర్ చేయబోతున్నామని. ఇది తమిళనాడులోని తిరువణమలై అరుణాచలేశ్వర సన్నిధికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. సో చాలా మంది నమ్మేది ఏంటి అంటే అరుణాచలేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడమే పెద్ద అదృష్టంగా భావిస్తారు. సో అందరికీ ఈజీగా రాదనమాట. సో ఆ దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. ఆయన అనుగ్రహంతోనే మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. పిలిచినప్పుడే మనం అక్కడికి వెళ్తాము. అండ్ నేను ఈ వీడియో చేస్తున్నానంటే దీనికి కూడా అరుణాచలేశ్వరి అనుమతి ఉంది అని భావిస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి కవర్ చేయాలి, అండ్ మెయిన్ గా దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలా లేకపోతే గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనం చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటది. సో ఆ డౌట్ ని క్లారిఫై చేయాలంటే ఫస్ట్ గుడిలోకి వెళ్ళి తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు, లేదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్. బెంగళూరు నుంచి తిరువణమలైకి నేను బస్ అయితే బుక్ చేసుకున్నాను. పాండిచ్చేరికి వెళ్ళే మాక్సిమం బస్సెస్ తిరువణమలైలో అయితే స్టాప్ అవుతాయి. నేను తిరువణమలైకి మార్నింగ్ 4:30కి అలా అయితే రీచ్ అయ్యాను. సో అక్కడి నుంచి నేను డైరెక్ట్ గా టెంపుల్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. గోపురం చుట్టువైపులా మీకు చాలా వరకు ఈ ఫ్రెష్ అప్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఒక పర్సన్ కి 50 రూపీస్ అలాగా చార్జ్ చేస్తారు. అండ్ మీకు లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లాకర్ వచ్చేసి 100 రూపీస్ అలా చార్జ్ చేస్తారు అనమాట. సో చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వన్ డేలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇది చాలా కన్వీనియంట్ అయిన ఆప్షన్. ఎందుకంటే మనం మార్నింగ్ వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, గిరి ప్రదక్షిణ చేస్తాము అండ్ రిటర్న్ వచ్చేస్తాం కాబట్టి మనకి ఇది ఒక మంచి ఆప్షన్ గా ఉంటుంది. అక్కడ మనం ఈజీగా ఫ్రెష్ అప్ అయిపోయి లాకర్స్ లో లగేజ్ అంతా పెట్టేసుకుని మనం గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. మొదటిగా మనం చేరుకున్నది రాజగోపురం అనమాట. మనం దీపం వెలిగించి అక్కడ టెంకాయ కొట్టి అక్కడి నుంచి అయితే నేను గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఈ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు నడిచేటప్పుడు మార్నింగ్ బయలుదేరినట్టయితే మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరండి. సో దట్ ఈ ఎండ దాటిని తట్టుకోవచ్చు. మనం ఈ గిరి ప్రదక్షిణలోన 10 లింగాలు అయితే దర్శనం చేసుకోవచ్చు. దానిలో 8 ముఖ్యమైనవి అనమాట. సో నేను రాజగోపురం నుంచి బయలుదేరాను అనమాట గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ లాస్ట్ గా ఈశాన్యలింగం అయితే మనం దర్శించుకుంటాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 8 లింగాలతో పాటు మనకి ఈశ్వరలింగం అండ్ చంద్రలింగం కూడా కనిపిస్తాయి. వాటిని కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. చాలా వరకు గుళ్ళన్నీ కవర్ చేశాను అనమాట. మనం మొదటిగా ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనకి వెనకాల ఏం కనిపిస్తుంది కదా, అదే ఇంద్రలింగం. సో అక్కడికి వెళ్ళి ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుందాము. సో ఇక్కడ స్వయంగా ఇంద్రుడే ఈ ఇంద్రలింగాన్ని ప్రతిష్టాపన చేశారని చెప్పుకుంటారు. ఇక్కడ భక్తులు కర్పూరం వెలిగించి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఇంద్రలింగ దర్శనం ద్వారా ఐశ్వర్యం, నాయకత్వ శక్తి లభిస్తాయని నమ్ముతారు. ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఆన్ ద వేలో చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. మనకి ఇప్పుడు కనిపిస్తున్నది వినాయకుడి టెంపుల్ అనమాట. మనం ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇంకొక వినాయకుడి టెంపుల్ అయితే కనిపించింది. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడడానికి వచ్చింది అగ్నిలింగం అనమాట. సో ఇది సాక్షాత్తు అగ్ని స్వరూపంగా అయితే ఇక్కడ కొలుస్తారు. సో లోపలికి వెళ్ళి అగ్నిలింగం దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇక్కడ అగ్నిలింగం దర్శనం చేసుకుంటే మనకి ఉండే భయాలన్నీ పోతాయని ఇక్కడ విశ్వసిస్తారనమాట. సో రండి వెళ్దామంట. సో ఇక్కడ కూడా భక్తులు దీపాన్ని వెలిగించి అగ్నిలింగం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారనమాట. సో లోపలికి అయితే వీడియో అలా లేదు. మనకి ఆన్ ద వేలో చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న మనకి దుర్గమ్మదేవి గుడి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ పక్కన ఇంకొక గుడి అయితే కనిపించింది. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ మనకి అమ్మవార్లందరూ కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగుంది అని చూడండి. టెంపుల్ కూడా చాలా బాగా నిర్మించారనమాట. మీరు ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు మీకు చాలా గుళ్ళు కనిపిస్తాయి. సో మీరు ఏమైనా విజిట్ చేయాలనుకుంటే
చాలా సమయం అయితే పడుతుంది. అండ్ మీరు ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు మీకు తినడానికి తాగడానికి చాలా సదుపాయాలు అయితే ఉంటాయన్నమాట. మీకు 14 కిలోమీటర్స్ నడవడానికి కాదు అనుకుంటే మీరు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే యమలింగం దర్శనానికి అయితే వచ్చామన్నమాట, ఈ యమలింగాన్ని సాక్షాత్తు యముడే ప్రతిష్టాపన చేశాడని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల పూర్వకర్మలను తొలగించి మృత్యుభయం లేకున్నట్లయితే కాపాడుతాడని ఇక్కడ నమ్ముతారు అందరూ. సో రండి మనం ఇప్పుడు యమలింగ దర్శనం అయితే చేసుకుందాం. మనమైతే ఇప్పుడు 3 లింగాల దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఏ లింగాలు చెప్పండి? ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం, తర్వాత యమలింగం, తర్వాత అగ్నిలింగం. మనం గిరి ప్రదక్షిణ 6 o'clock అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ 3 లింగాల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 8 అయితే అవుతుంది. మనం చూసుకుంటే అక్కడక్కడ మనకి ఇలా షెల్టర్డ్ పాత్వేస్ అయితే ఏర్పాటు చేశారనమాట. అండ్ మనం ఇక్కడ కూర్చోడానికి బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇలా లేదు. ఆన్ ద వేలో మనకి ఒక మంచి నెమలి అయితే కనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే. ఇక్కడ చూడవచ్చు మీరు నెమలి ఎంత బాగుందని. సో ఇక్కడ చూసారా నైరుతి లింగం అని. సో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట ఎక్కడైనా. సో మీరు ఈజీగా అయితే కనుక్కోవచ్చు. మనం ఇప్పుడైతే నైరుతి లింగం దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. దీన్ని పంచభూతాల్లో ఒకటిగా అయితే గుర్తిస్తారు. సో ఈ లింగ దర్శనం ద్వారా మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా చెడు దృష్టి ఉన్నట్టయితే అవన్నీ వెళ్ళిపోతాయని, తొలగిపోతాయని అయితే ఇక్కడ నమ్ముతారనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో రండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం సక్సెస్ఫుల్లీ 6 kilometers అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా 8 kilometers ఉంది. సో రోడ్ ఇంకా చాలా దూరం ఉంది. మనం ఇప్పుడైతే వర్ణదేవ లింగం ముందరైతే ఉన్నాం అనమాట. వర్ణదేవుడి లింగం దర్శనం ద్వారా సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ దొరుకుతుందని ఇక్కడ నమ్ముతారు. మనమైతే ఇప్పుడు వర్ణలింగ దర్శనం చేసుకొని వద్దాం రండి. నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి అర్ధనారీశ్వర టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ ఈ టెంపుల్లో ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. మనకి ఆన్ ద వేలో ఇక్కడ ద్వాదశి జ్యోతిర్లింగ దర్శనం అని కనిపించింది. సో లోపలికి వెళ్ళి చూస్తే 12 జ్యోతిర్లింగాలు అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్. మీరేమైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ప్లేస్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు, చాలా బాగుంది. చెట్టుని పెంచడం అంటే ఒక జీవితాన్ని సృష్టించడం అంటారు. ఇక్కడ చూడండి ఈ చెట్టు వేర్లు అనేవి బయటకు వచ్చేసాయి. అయినా కూడా ఇది మనకి నీడను అండ్ గాలిని ఇస్తుంది. మనం ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో మనం ఇప్పుడు దారి పొడవునా చూసుకున్నట్టయితే మనకి ఇలా ఫుట్ మసాజర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరికీ కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫుట్ మసాజ్ చేసుకోవాలంటే 20 రూపీస్ 30 రూపీస్కి ఇక్కడ ఫుట్ మసాజ్ అయితే మీకు చేస్తారనమాట. మనం చూస్తున్న ఈ కొండనే శివుడిగా భావించి మనం ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఆవుకి వీపు నుండి 2 కాళ్ళు ఎక్స్ట్రా అయితే వచ్చాయన్నమాట. సో ఇది దైవ నిర్ణయమా లేదంటే ఏదైనా లోపమా? మీకేమైనా తెలుసున్నట్టయితే కమెంట్లో పెట్టండి. మనం ఇప్పుడు కుబేర లింగంకి అయితే చేరుకున్నాము. మనం ఇప్పుడైతే కుబేరుడు ప్రతిష్ఠించినటువంటి కుబేర లింగం దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకి ధనప్రాప్తి అండ్ ఐశ్వర్యం దొరుకుతుందని ఇక్కడ నమ్ముతారనమాట. సో రండి మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఐ లవ్ తిరువణమలై. సో ఇదొక ఫోటో స్పాట్ అనమాట. సో ఇలా ఐ లవ్ తిరువణమలై అని ఇలా అయితే ఇక్కడ సెట్ చేశారు. అండ్ వెనకాల చూసుకుంటే మనకి గిరి పర్వతం అయితే కనిపిస్తుంది. సో సూపర్ గా ఉంది. మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా 7వ లింగం తర్వాత వచ్చేదే ఈ మోక్ష మార్గం అన్నమాట. ఇది ఒక చిన్నటి మార్గం అన్నమాట. ఎంత లావున్నా కూడా ఈ మార్గంలో వాళ్ళు దూరి వచ్చేస్తారంట. అండ్ ఈ మోక్ష మార్గం గుండా వచ్చిన వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది అని ఇక్కడ నమ్ముతారనమాట. ఇక్కడ నా వెనకాల ఉన్నది ఈశాన్య లింగం అనమాట. సో ఇదే చివరి లింగం మనం చూడబోయేది. ఈశాన్య లింగ దర్శనం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ చూడండి రుద్రాక్షలు చెట్టు కొమ్మకి అలాగే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఇవేమంటారు, జెన్యూన్ అంటారా లేకపోతే ఫేక్ అంటారా? ఫైనలీ దేవుడి దయ వల్ల గిరి ప్రదక్షిణ అయితే ముగిసింది. రాజగోపురం దగ్గరికి తిరిగి వచ్చేసాను.
చాలా అంటే చాలా అద్భుతంగా సాగిందనమాట ఈ జర్నీ అనేది. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ అరుణాచలేశ్వరుడి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ ద్వారం నుంచి లోపల ఉన్న గోపురం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా డివైన్ ఫీల్ అయితే ఉందన్నమాట. అండ్ క్రౌడ్ కూడా ఈరోజు చాలా ఉంది, సండే కాబట్టి. ఇక్కడ మనం లోపల ఎంటర్ అయిన తర్వాత గుడి ప్రాంగణం అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ పక్కన చూసుకోవచ్చు, క్యూ లైన్ అయితే కనిపిస్తుంది. మనకి లోపల 2 ఎంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్రీ ఎంట్రీ, ఇంకోటి వచ్చేసి టికెట్ అనమాట. టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే నిలబడినానో అది వచ్చేసి 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట. అండ్ ఇక్కడ మనం క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు కూడా మనం ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవన్నీ చూడొచ్చు. అండ్ లోపల నుంచి గుడి గోపురం అంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది మెయిన్ గోపురము. 14 కిలోమీటర్ గిరిప్రదక్షిణ చేసినందుకు వరుణ దేవుడు కరుణించాడు, వర్షాన్ని అయితే కురిపించాడు. టైం 5-6 కాలేదండి, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. అండ్ వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది. ఇక్కడ మనం నందీశ్వరుని చూడొచ్చు, ఈ వానలో ఎంత బాగా కనిపిస్తున్నారు. అండ్ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు, తీసుకొని బయటికి అలా చూస్తే మనకి మంచి షాపింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఇప్పుడే దర్శనం అయిందనమాట. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉండింది అనమాట ఈరోజు సండే కాబట్టి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.